ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం, కోయిలగూడెంలో ఆకట్టుకున్న తిరంగ యాత్ర. పాల్గొన్న ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, కూటమి నేతలు, ప్రజలు. లింగపాలెం, కోయిలగూడెంలో విజయవంతమైన మినీ మహానాడు. పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తదితరులు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి జల్లేరు జలాశయంలో 2 బాలులు మృతి. శోకసంద్రంలో బంధువులు, కుటుంబీకులు. జంగారెడ్డిగూడెం, మైసన్నగూడెంలో కన్నుల పండుగ ప్రారంభమైన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు. నూకాలమ్మ ఆలయంలో వార్షిక మహోత్సవ పూజలు. పాల్గొన్న భక్తులు. వివాహ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేసిన వాణిజ్యవేత్త కర్పూరం త్రివిక్రమరావు. జంగారెడ్డిగూడెంలో తిరంగా కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. బోసుబొమ్మ కూడలి నుంచి గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్, జేపీ సెంటర్, చింతల బజార్ మీదుగా జాతీయ జెండాలను చేతబూని పాదయాత్ర చేశారు. రక్షణ దళాలకు మద్దతుగా చేపట్టిన తిరంగ యాత్ర ఆకట్టుకుంది. విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో మొబైల్ టార్చ్ లైట్లు వేసుకుంటూ ప్రదర్శన చేపట్టారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా నూతన ఉత్తేజంతో ప్రజలు పాల్గొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం చేయడమే లక్ష్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్వాగతించారు. దేశ సరిహద్దులో రక్షణ దళాలు చేస్తున్న సాహసాన్ని సెల్యూట్ చేస్తున్నట్లు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, నాయకులు పరిమి సత్యపండు, పెనుమర్తి రామ్ కుమార్, కొండ్రెడ్డి కిషోర్, సాయిల సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, తహసీల్దార్ లేవజోజి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, సిఐ మోహన్, చెరుకూరి శ్రీధర్, చిట్టుబైన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, అర్జుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విక్రమ్ బాగా అంటాడు, నేను తిరిగి వస్తాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను, శత్రువుని చంపైనా తిరిగి వస్తాను, తిరంగా జెండా ఎగరేసిన తిరిగి వస్తాను, లేదా ఆ జెండాని నా బాడీకి చిక్కుపోయినా తిరిగి వస్తానని చెప్పాడు ఒక గొప్ప కెప్టెన్ విక్రమ్ బాత్రా. సుభాష్ చంద్రబోస్ గారు అంటారు, సైనికుడు యుద్ధం చేసేది తన ముందుండి లక్ష్యంగా కాదు, కానీ తను చంపిన శత్రువులు దగ్గర నుండి చూసి ప్రేమిస్తూ చేస్తారు కాబట్టి వాడు నిజమైన సైనికుడు అవుతాడు. మరి 3 రంగుల జెండా తిరంగా రెపరెపలు ఆడింది ఏ గాలికో కాదు, కానీ చనిపోయి సైనికుడు తన తుది శ్వాస విడిచినప్పుడు ఆ గాలితోటి ఆ యొక్క జెండా రెపరెపలు అవుతుంది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఏప్రిల్ 22న పెహల్గాన్ అటాక్ లో తిరిగి మన చర్యగా తీవ్రవాదులు మన తల్లులైన, చెల్లులైన, అక్కలైన వారి సింధూరాన్ని దూరం చేశారు. మరి కాంగా ఉన్న మోడీ ఊరికేనే ఊరుకోలేదు. మరి 2 ఆడపిల్లల్ని ఒక మంచి లీడర్షిప్ తోటి, స్ట్రాటజీ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రేడార్ కూడా చిక్కకుండా టార్గెట్ ని ప్రిసైజ్ గా మరి వేసి తీవ్రవాదుల ఏవైతే వాళ్ళ బంక్స్ ఉన్నాయో, శత్రువులు ఉన్నారో వారిని చంపింది అదే ఆపరేషన్ సింధు. ఈ రోజు వర్షం పడుతుంది, ఇదేదో మనకి ఆటంకం కాదు. ఈ ఆపరేషన్ సింధు సక్సెస్ చెప్పాలని నీకు చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్క యుద్ధం డిఫరెంట్ గా జరుగుతూ ఉంది. ఈసారి యుద్ధం చూస్తే చాలా స్ట్రాటజిక్ గా, చాలా ప్రిసైజివ్ గా, చాలా లీడర్షిప్ తోటి, ముఖ్యంగా భారతదేశం ఎంతో ఖర్చు పెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మొన్న యుద్ధం జరగడం మనం చూసాం. అలాగే మరి చనిపోయిన నాయక్ మన తెలుగువాడు పురు నాయక్ ఎప్పుడు అనుకున్నాడంట, ఒకవేళ మరణం నేను రక్తం చింతక ముందు వస్తే ఆ మరణాన్ని చంపి
అప్పుడు నేను రక్తం చిందిస్తానని చెప్పడం జరిగింది. మరి ఏదైతే తను అనుకున్నాడో తను మరణించే ముందు 8 శత్రువులను చంపి అప్పుడు దేశానికి రక్తం చిందించి మరి ఈ రోజున మరి ఒక ఆదర్శం ఇచ్చాడు మురళీ నాయక్ గారు. అట్లాగే మన ఇండియన్ ఆర్మీ స్లోగన్ చూస్తే సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, సంస్కృత్ లో సేవా పరమధర్మ, మరాఠీలో కర్తవ్య మా సాహస్, హిందీలో భారత్ మాతాకి జై. నేను లాస్ట్ లో చెప్పేది ఏంటంటే వన్ నేషన్ అండర్ మోడీ, వన్ నేషన్ అండర్ మోడీ, వన్ అమరావతి అండర్ గ్రేట్ లీడర్ సిబిఎన్ గారు. ఈ యొక్క ర్యాలీలో, ఈ తిరంగా ర్యాలీలో వర్షాలు ఎంత చేయకుండా పార్టిసిపేట్ చేసినటువంటి జంగారెడ్డి టౌన్ రూరల్ అలాగే వివిధ మండలాలకు వచ్చిన వారికి, అలాగే ప్రొఫెషనల్స్ కి, పోలీస్ వారికి, వేరే డిపార్ట్మెంట్స్ వారికి, గవర్నమెంట్ అఫీషియల్స్ కి, జంగారెడ్డి టౌన్ ప్రజలకి, అలాగే లక్ష్యంగా చేసుకునే వారిని మట్టుపెట్టే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఇవాళ మనందరికీ కూడా ఇంత జోరు వర్షంలో ఇవాళ మన భారత పౌరులు వెంటనే ఇవాళ మద్దతుగా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపునందుకునే మన గౌరవ శాసనసభ్యులు యువకులు ఈ యొక్క నియోజకవర్గ రథసారథి సంఘ రేష్మి కుమార్ గారి నాయకత్వంలో ఓ మంచి సదుద్దేశంతో మన అందరిలో జాతీయ భావాలను రేకెత్తించే విధంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మేము సైతం భారత సేవలని మనందరం కూడా ఈవేళ ఐక్యంగా మనం సైనిక మద్దతుగా ఈవేళ చేసినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో దీన్ని ముందు రోజుల్లో కూడా భారతీయులందరూ ఐక్యంగా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఉగ్రవాదం ఎక్కడున్నా అది పాకిస్తాన్ అంటారనేటువంటి పరిస్థితులు ఈవేళ పాకిస్తాన్ని మరొక గంటలో విహారయాత్ర ముగించుకుని ఇంటికి పయనమవుతున్నామనే తరుణంలో విధి రాత మార్చేసింది. విహారయాత్ర కాస్త విషాదంగా మారింది. బుట్టాయిగూడెం మండలం దొరమహమిడి జల్లేరు జలాశయంలో 2 బాలురు గల్లంతై మృత్యు ఓడి చేరారు. తాడేపల్లిగూడెంకు చెందిన కుటుంబం తల్లితో సహా 2 పిల్లలు జంగారెడ్డిగూడెం బంధువుల ఇంటికి వచ్చారు. జంగారెడ్డిగూడెం నుండి దొరమహమిడి జల్లేరు జలాశయం చూడటానికి వచ్చారు. ఆడుకుంటూ నీటిలోకి దిగిన 2 చిన్నారులు గల్లంతై జలాశయంలో మరణించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారు 7 సంవత్సరాల షేక్ అబ్దుల్, 10 సంవత్సరాల షేక్ సిద్దికులుగా చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మరణించడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరే విలపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్ల సహాయంతో వలలు వేసి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. వచ్చి తాడేపల్లి నుండి జంగారెడ్డి వచ్చారు. జంగారెడ్డి నుండి వాళ్ళ సండే కదా పిక్నిక్ అని చెప్పేసి సెలవులు అని చెప్పేసి దొరమహమిడి డ్యామ్ దగ్గర లొకేషన్ చూడడానికి వచ్చారు. వస్తే పిల్లలు వాటర్ చూసి గౌపుకొని ఆ వాటర్లో దూకాడు. అది నాసు అది ఉండి లాగేసి కిందకి వెళ్ళిపోయారు. ఇద్దరు మునిగిపోవడం జరిగింది. అయితే వాళ్ళని ఇంకా తీయలేదు. తీసే పరిస్థితిలో జనాలు ఎస్ఐ గారు మొత్తం ఎంతమంది వచ్చారండి? మొత్తం ఫ్యామిలీ 3 ఫ్యామిలీలు వచ్చారు. 3 ఫ్యామిలీ ఎంతమంది ఉంటారండి? 3 ఫ్యామిలీ. నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పిన్నులు, వాళ్ళ అత్తయ్య, అంతే. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. లింగపాలెంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు భారీ స్థాయిలో తరలివచ్చారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కపోతాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంటు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ తో పాటు అప్కాప్ చైర్మన్ గర్ని వీరాంజనేయులు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, జగ్గవరపు ముత్తారెడ్డి, మండల అధ్యక్షులు చలపతి, పెదబాబు పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ గురించి రాష్ట్ర స్థాయిలో చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి 2 నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు. మురళి గారు, ముత్తారెడ్డి గారు, దాసరి శేషు గారు, అలాగే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సీనియర్ లీడర్లు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. నిన్ననే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మీడియం సెగ్మెంట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి 70 ఎకరాల కింద ఒక భూమిని ఫైనలైజ్ చేశారు. చేసి ఇండస్ట్రీస్ రావడానికి ఆ పనులు కూడా ఇవాళ మొదలవుతున్నాయని కూడా మీకు చెప్తున్నాం. అలాగే ఇవాళ అందరి కోరిక మేరకు పోయినసారి కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో చెప్పాం.
ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన నూజివీడికి సీఎం గారు వచ్చినప్పుడు ఆయన నోటీస్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. వచ్చే రోజుల్లో కంపల్సరీ చింతల్పూడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఎందుకంటే నేను చెప్పేది సీఎం గారు చెప్పిందే మీకు చెప్తున్నాం. ఇవాళ అది కోర్టులో కొంచెం చిన్న లిటిగేషన్ ఉంది. ఆ లిటిగేషన్ కోసము గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది. ఆ లిటిగేషన్ తీరిపోయిన తక్షణమే వర్కులు స్టార్ట్ అవబోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. వర్షం వచ్చినా, వడగాలు వచ్చినా, దుమ్ము వచ్చినా వనకము లేకపోతే వెనకం అనే విధంగా వెనకడుగు వేసే ప్రసక్తి లేదనే విధంగా 4 మండలాల నుంచి వచ్చిన నా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పాదాభివందనం చేస్తున్నాను. మరి అందరం కూడా ఒకసారి కూర్చొని మినీ మహానాడు ఎక్కడ పెడదాం అనుకున్నప్పుడు అందరూ కూడా యునానిమస్ గా లింగపాలెం మండలంలో పెడితే బాగుంటుందని అనుకొని మండల పార్టీ అధ్యక్షుడైన గరిమల్లి చలపతిరావు గారికి, అలాగే పెద్దలైనటువంటి పెద్దబాబు గారికి, లింగపాలెం ఉన్న తెలుగుదేశం నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మల్లికార్జునరావు కానివ్వండి, అందరూ కూడా భుజాల మీద వేసుకొని ఎట్టి పరిస్థితిలో ఈ మినీ మహాను సక్సెస్ చేయాలని చెప్పి మిగతా మండల పార్టీ నాయకుల సాయంతో, కార్యకర్తలతో, పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే గంటా మురళి గారితో, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి గారితో, అలాగే ఆర్కాప్ చైర్మన్ గన్ని గారితో సలహాలు తీసుకొని మరి ఈ రోజున వర్షం పడిన కూడా మరి పైనుంచి ఆశీర్వాదంగా చినుకులు పడిన కూడా మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక మినీ మహానాన్ని సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే చింతల ప్రభాకర్ గారు వారి దారిలో ఉన్నారు. వారు ఏ సమయంలో కూడా ఇక్కడ రావచ్చు. నాయకుల్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రోగ్రాం తప్పకుండా సక్సెస్ అవుద్ది, హిట్ అవుద్ది, ప్రజలు కూడా భారీగా వస్తారు అని ఏదైతే నమ్మకంతో ఉన్నారో అదే నమ్మకంతో కార్యకర్తలు కానివ్వండి, 4 మండలం నుంచి వచ్చిన వారందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా కోరికను మరించి వచ్చినటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే చంద్ర ప్రభాకర్ గారు, అలాగే మరి ఆర్కాప్ చైర్మన్ గని వీరాంజలి గారికి, ఎక్స్ఎమ్మెల్యే గారికి, ముత్తారెడ్డి గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్స్కి, గ్రామ పార్టీ నాయకులకి, అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అంతకంటే మించి లింగపాలెం మండలం ఈ యొక్క మినీ మహాడు పెట్టాలనుకున్నప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకొని కష్టపడ్డ ప్రతి ఒక్క లింగపాలెం సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే ఈ మినీ మహానాడు లేదు, మీరు లేకపోతే మేము లేము. కాబట్టి ఎప్పుడు కూడా కార్యకర్తే ముందుంటాడు, కార్యకర్తలు ఎప్పుడు కూడా గుండెల్లో ఉంటారు. మినీ మహానాడే కాదు, ఇది జిల్లా మహానాడులా నిర్వహిస్తున్నటువంటి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా మరి మీ అందరి అభిమాన నాయకుడు మన ఎమ్మెల్యే గారైనటువంటి రోషన్ కుమార్ గారు కానీ, మరి గంటా మురళి గారు కానీ, వేదిక అలంకించినటువంటి పెద్దలు కానీ, ఇంతకు ముందు ప్రసంగించి వెళ్ళినటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం. ఎందుకంటే వాతావరణం కొంతగా ఇబ్బంది పెడుతుందని భయపడుతున్న సందర్భంలో వానదేవుడు కూడా మంచి అవకాశం ఇచ్చి ఏసీలో జరుపుకునే అవకాశం లాగా, గాలుపు లేకుండా మంచి చల్లని వాతావరణంలో మనకి సభ జరుపుకుంటా అవకాశం వానదేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తూ, మరి తమ్ముడు ఇందాక పలు తీర్మానాలు ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో ఈ చింతలపూడి నియోజకవర్గ మినీ మహానాడు సందర్భంగా అవన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ రేపు 27, 28, 29 కడపలో జరిగేటువంటి మహానాడుకి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఈ రోజు రేపు ఎల్లుండి నియోజకవర్గాల్లో మినీ మహానాడు పూర్తయ్యాక 22వ తారీఖు జిల్లా మహానాడు మన మంత్రివర్యులు పార్థసారథి గారు నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామంలో మరి జిల్లా మహానాడు ఏర్పాటు చేసిన ఆ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అవడంతో ఫస్ట్ మన ఏలూరులోనే ధాన్యం బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కొన్ని రోడ్లు గుంతలు పూడ్చాం, కొన్ని కొత్త రోడ్లని శాంక్షన్ చేశాం. మీ ఎమ్మెల్యే గారు కూడా 25 కోట్ల రూపాయల నిధులు
సిమెంట్ రోడ్లుగా కానీ తార్ రోడ్లుగా కానీ కేవలం మన జిల్లా నుండే శాంక్షన్ తీసుకుని ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతమహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల అనాథాశ్రమం నందు పట్టణానికి చెందిన వాణిజ్యవేత్త కర్పూరం త్రివిక్రమరావు మాధవి దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా అన్నదానం చేశారు. వారి చేతుల మీదుగా వడ్డన చేశారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు కర్పూరం గౌరయ్య గుప్తా అలియాస్ నాని మాట్లాడుతూ వివాహాది శుభ కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి ఆశ్రమాల్లో సహాయ సహకారాలు అందించాలని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ ఆశ్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి నడుపుతున్న ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ సేవలను కొనియాడారు. ఆశ్రమానికి ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విలువైనదని కర్పూరం త్రివిక్రమరావు అన్నారు. सुखी बाबा 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 सुखी बाबा. అందరికీ నమస్కారం. ఈ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సంస్థ జయవరపు శేఖర్ గారు నడుపుతున్నారు 6 సంవత్సరాల నుంచి. కానీ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది వర్ణాతీతం. ఎందుకంటే అసలు వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలనే ఉద్దేశం వచ్చిందో ఏదో తెలియదు. కానీ నాకైతే ప్రతి ఒక్క పేరెంట్ ఈ స్టార్ హోటల్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ దాంతోపాటు ఇప్పుడు యాక్చువల్గా దాన్నే పిల్లలకి నేర్పకుండా ప్రతి బర్త్డేని, పుట్టినరోజుని, మ్యారేజ్ డేని, ఎవ్రీ సెలబ్రేషన్స్ వాళ్ళతో జరుపుకుంటే పిల్లలకు వచ్చే ఆనందాన్ని పేరెంట్స్గా ప్రతి ఒక్కళ్ళు తెలియజేయాలని కోరుకుంటూ ఈ అనాథాశ్రమం ఎటువంటి విఘ్నాలు రాకుండా సంపూర్ణంగా అతని స్వస్థలతో చేస్తున్నాడు కాబట్టి దాన్ని సంపూర్ణంగా దిగ్విజయంగా నడిపించడానికి మా సాయశక్తులా మేము ఎప్పుడూ అన్ని రకాలుగా సహాయం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కోయిలగూడెంలో తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జాతీయ జెండాలను చేతబూని ర్యాలీ చేశారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తెరంగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారు, అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఈ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా, అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే మన అందరం కూడా దేశభక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని, అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పోలవరం నియోజకవర్గంలోని కోయిలగూడెం మండల కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి తిరంగా జెండా యాత్రనే భాగంగా అందరూ సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి వీర జవాన్లకి మేము ఉంటాము, మేము వెన్నుగా ఉంటాము, దన్నుగా ఉంటాము, వీర జవాన్లకి మేము బాసలుగా నిలబడతామని చెప్పి మా తరపున యుద్ధం చేసిన మీకు మా జీవితాలకు కూడా అవసరం అంకితం చేస్తామని చెప్పి అనే భరోసా ఇవ్వడం కాకుండా మా తరపున మన భారతదేశం ప్రభుత్వం తరపున మన మోదీ గారు యుద్ధం చేయించి మనల్ని ఏ రకంగా మా శక్తియుక్తులు అన్నీ ఉన్నాయి, మిమ్మల్ని తిప్పికొట్టగలమని భరోసా ఇచ్చి మనందరినీ కాపాడడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ ఈ తిరంగా జెండా సందర్భంగా మొత్తం సైనికులందరికీ వందనం తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇందుకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పహల్గావ్లో అమాయక భారత పౌరులుగా దానికి మనం సమర్థవంతంగా సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఆ స్థావరాల మీద మాత్రమే దాడి చేయడం జరిగింది.
భారత్ సమర్థవంతంగా ఈ దాడిని తిప్పుకొట్టడం, ఉగ్రముఖులు ఏవైతే దాడి చేశాయో ఆ దాడిని తిప్పుకొట్టడం జరిగింది. ఈ క్రమంలో మనం ఏదైతే అసువులు కాశారో వీర సైనికులు, వారికి సంఘీభావంగా ఈ తిరంగా యాత్రను నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రధానమంత్రి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారత పౌరులందరూ కూడా ఈ వీర సైనికులకి సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహించాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జై హింద్, భారత్. కోయిలగూడెంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో 1983వ సంవత్సరంలో పార్టీని స్థాపించారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలమని, ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని, ఏమైనా సమస్యలుంటే మాకు తెలియజేయాలని నాయకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండదండలుగా ఉంటారని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు అప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు మాట్లాడుతూ 2014-2019 మధ్య ఏవైతే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో నిధులు విడుదలయ్యేలా చేయాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, మొగపర్తి సోంబాబు, అమరవరపు అశోక్, సుంకవల్లి సాయి, నాయుడు రామకృష్ణ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి జైవరపు శ్రీరామ్మూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుడు దైవాల మనకి మార్కెట్ కూడా అన్ని కూడా పామాయిల్ బాగుంది, మొక్కజొన్న బాగుంది, వరి బాగుంది, ఆక్వా బాగుంది, పొగాకు కూడా మధ్య బాగుంది. కానీ మధ్యన ఒకటి మళ్ళీ అటు ఇటు జిగ్జాగా జరుగుతుంది టొబాకో, అన్ని కూడా బాగున్నాయి. కేవలం సమర్థ నాయకుడు ఉంటే ఆ రాష్ట్రం సమర్థవంతంగా ఉందని చెప్పడానికి మనమంతా కూడా ధైర్యంగా ఆడి చేసేది ఇక్కడ. ఈ సంవత్సరం ఆగండి, ఈ నెల ఆగండి, జూన్ నెలలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 15,000 తల్లికి వందనం, అలాగే కాకుండా రైతు భరోసా 2. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్, మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కేథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కేథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031.
ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతి పురస్కరించుకుని హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు హిందూ సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆ యాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాన గోడపత్రికలను ఆవిష్కరించి పెద్ద ఎత్తున ప్రజలను మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు సమీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు తిప్పాబట్ల రామకృష్ణ, వాసవి సాయి నాగేష్, మృత్యుంజయ శర్మ, విశ్వనాథ్, కొనకల్ల వెంకటేశ్వరరావు, మాడా రామ్మోహన్ రావు, కొంచాడ ప్రసాద్, సాయి, బ్రహ్మం, టి శ్రీను పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటి హిందూ భగవద్ బంధువులందరూ 22 మే 2025 అనగా గురువారం నాడు హనుమత్ జయంతి సందర్భంగా జరగబోయే శోభాయాత్రలో భగవద్బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 1. మన హనుమంతుడు నిస్వార్థపరుడు, తనకంటూ ఏమీ చేసుకోకుండా తన ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి. ఈ సప్త సముద్రములు దాటి శ్రీరామచంద్ర ప్రభువుని ఆజ్ఞ మేరకు సీతమ్మ వారిని కనిపెట్టిన వంటి వ్యక్తి హనుమంతుడు. కనుక మనము కూడా ఎటువంటి స్వార్థము లేకుండా హనుమంతుడి సేవ చేయడానికి ఆ ఒక్క రోజులో కొంత సమయం కేటాయించగలరని భక్త మహాజనులందరూ మనసు పూర్తిగా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల అందరికీ విజ్ఞప్తి, రాబోయే గురువారం 22వ తారీఖు హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలి. ఇప్పటి సమాజంలో మనం మన భవిష్యత్ తరాలకు అందించగలిగేది దైవము మరియు భక్తి మాత్రమే. స్వార్థ సమాజంలో ఇప్పటి ఉన్న వికృతమైన అనేక రకాల అసాంఘిక కార్యక్రమాల నుంచి, అధ్వాన్నమైన సంఘం నుంచి మన భవిష్యత్ తరాలను రక్షించుకోవడానికి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మన భవిష్యత్ తరాలను, పిల్లలందరినీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో చేర్చాలి, వాళ్ళందరికీ నేర్పించాలి. కాబట్టి ఇంటికి పరిమితం చేయడం కాకుండా, టీవీకి పరిమితం చేయడం కాకుండా, మొబైల్కి పరిమితం చేయడం కాకుండా పిల్లలను మరియు పెద్దలను అందరినీ కూడా దైవానికి దగ్గర చేసే ఇలాంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొవాలి. నిర్లక్ష్యం లేదా కష్టం అనుకోకుండా దయచేసి అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. హిందూ ధర్మాన్ని వారసత్వంగా వారసులకందరికీ కూడా అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ రేపు 22వ తారీఖు అనగా వచ్చే గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ఒక మహా శోభాయాత్ర, బైక్ ర్యాలీ, హనుమంతుల వారి జన్మదినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. ఈ 5వ సంవత్సరం కూడా బైక్ ర్యాలీ నిర్వహణ జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని హనుమంతుడి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బైక్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గరికి వస్తే అక్కడ ఒక పావు గంట, అరగంట పెద్దల ఉపన్యాస అనంతరం 4 గంటలకల్లా మనం బయలుదేరి అటు హై స్కూలు, కాలేజీ, బోస్వం సెంటరు నుంచి కొత్తపేటలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం దగ్గర ఇక్కడ ఈ శోభాయాత్ర ముగుస్తుంది. కాబట్టి పెద్దలు, భక్తులు, యువకులు, ప్రత్యేకంగా యువకుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే హనుమంతుడు నిస్వార్థమైన సేవకుడు, రాముని యొక్క అనుగ్రహమే తప్ప వేరే ఆశించిన కార్యకర్త. ఒక హిందువు ఎలా జీవించాలో జీవించి చూపించి చిరంజీవి అయినటువంటి హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక హిందూ బంధువులందరూ కూడా 22 మే గురువారం నాడు, అంటే వచ్చే గురువారం నాడే ఈ కార్యక్రమం మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గరికి బైక్ ర్యాలీలో పాల్గొన్న వారందరూ వారి వారి బైకులతో మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానానికి 3 గంటలకల్లా చేరుకోవాలి. అక్కడి నుంచి మనం 1 గంట అక్కడ కార్యక్రమం చూసుకుని 4 గంటలకు బయలుదేరి శోభయాత్ర చేసుకుంటాం. 6 గంటలకు శోభయాత్ర పూర్తవుతుంది. అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి హనుమంతుల వారి అనుగ్రహానికి పాత్రలవుదాం. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిలో జరుగుతున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా సోమవారం సాయంత్రం జరిగే విశ్వక్సేన పూజ అంకురార్పణకు ముందుగా ఉదయం స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు విశేష స్నపనం నిర్వహించారు. శ్రీనివాసుని పెండ్లి కుమారునిగా, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి విశేష పూజలు చేశారు. సోమవారం ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలు 25వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి జరుగుతున్న
విశ్వక్షేణ పూజ అంకురార్పణ కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు మన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క ఉత్సవమూర్తులకి విశేష స్నపన కార్యక్రమాన్ని జరిపి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని పెండి కుమారునిగా, శ్రీదేవి భూదేవి అమ్మవారిని పెండి కుమార్తెలుగా, శ్రీనివాసుని పెండి కుమారునిగా అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంతో శుభ ముహూర్త సమయంలో స్వామివారిని అలంకరించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు విశ్వక్షేణ పూజ అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు 19వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు కూడా జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు సాయంత్రం పూట జరిగే వాహన సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో నిర్మించిన 30 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో రామాలయం నుండి 108 మంది స్త్రీలు కలశాలు చేతబూని వైభవంగా జై శ్రీరామ్ జై జై హనుమాన్ అంటూ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో సాధు పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్ష విధానంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 19వ తేదీ ప్రారంభమై 22వ తేదీ సాయంత్రం జరిగే ఊరేగింపు మహోత్సవంతో పరిసమాప్తమయ్యే విధంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా 108 సార్లు 108 మంది స్త్రీలతో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించనున్నట్లు, 21వ తేదీ ప్రతిష్ఠ నిర్వహించుకోవడం, 22వ తేదీ హనుమత్ జయంతి రావడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. 21వ తేదీ ప్రతిష్ఠ సందర్భంగా మహా అన్న సమారాధన ఏర్పాటు చేశామని, భక్తులు స్వామిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పూజలో ఉభయదారులుగా వామిశెట్టి గంగాధర్ రావు దంపతులు, వామిశెట్టి కృష్ణ దంపతులు, చీమల మురళీకృష్ణ, కురమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కుర్రు సుబ్బారావు, వామిశెట్టి నాగేశ్వరరావు, వామిశెట్టి మల్లేశ్వరరావు, కుర్రు రవిబాబు, పిల్లి రామకృష్ణ, వల్లూరి శ్రీకాంత్, బుర్రా నాగేశ్వరరావు, కురమల్ల వెంకటేశ్వరరావు, కురమల్ల రామకృష్ణ, ఏసులంక రామకృష్ణ, నొలకాని రామారావు తదితరులు పాల్గొన్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చే వరకు కోకో రైతుల పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. సోమవారం ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతులు ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా కంపెనీలు, ట్రేడర్లు కోకో రైతులను మోసగించడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ఒక్క సీజన్లోనే గడిచిన 3 నెలల కాలంలో 1000 కోట్ల వరకు కోకో రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17వ తేదీన జరిగిన ఆందోళన సందర్భంగా 20, 21 తేదీల లోపు ధర నిర్ణయం జరిగే వరకు కంపెనీలు, ట్రేడర్లు వారి కార్యకలాపాలు నిలుపుదల చేయాలని అంగీకరించి కొన్ని చోట్ల కొనుగోలు చేయడం తగదని అన్నారు. ఎవరైనా ఒప్పందానికి భిన్నంగా కంపెనీలు గాని తేడాలు గాని వివరిస్తే వారు సరుకు ఎక్కడికక్కడ నిలుపుదల చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూంపాటి అజయ్ కుమార్, అబ్బూరి పూర్ణచంద్రరావు, రుద్రరాజు సుబ్బరాజు, తూంపాటి సుబ్బారావు, బోయపాటి సత్యనారాయణ, నందమూరి త్రినాథ్, ఎం వీరబాబు, యు నాగరాజు, నల్లూరి వెంకట సత్యనారాయణ, సిహెచ్ కృష్ణ, పోలుకొండ నాగరాజు, తూంపాటి మురళి పాల్గొన్నారు. కోకో రైతులు పెద్ద ఎత్తున తమ న్యాయమైన అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం పోరాటం చేస్తా ఉన్నారు. గత 2 నెలలుగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్నది. ఈ నిన్న కాక మొన్న 17వ తారీఖున ఇవాళ కోకో కింద ధర నిర్ణయం కోసం ఆందోళన చేసిన సందర్భంగా ఈ రేపు గాని ఎల్లుండి గాని ధర నిర్ణయం జరుగుతుంది. అప్పటి వరకు కోకో గింజలు నిలుపుదల చేస్తామని, కంపెనీలు కూడా కోకో గింజలు కొనుగోలు చేయమని, అట్లాగే గోడౌన్స్ అన్నింటినీ కూడా గింజలు స్టాక్ బయట పంపకుండా ఉంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు అన్ని గ్రామాల్లో కూడా కోకో రైతులుగా సమావేశాలు జరుపుతా ఉన్నాం. అయితే కొన్ని కంపెనీలు మాత్రం అడ్డగోలుగా మళ్లీ గ్రామాలకు వచ్చి తక్కువ ధరకు కోకో గింజలు కొనుగోలు చేసి రైతులను నష్టపరిచే పద్ధతులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. జరిగిన ఒప్పందానికి భిన్నంగా ఏ కంపెనీ అయినా, ఏ ట్రేడర్ అయినా వ్యవహరిస్తే గనక వారి సరుకుని అక్కడే నిర్బంధించి ఆ స్టాక్ ని అక్కడే తాళాలు వేయడం జరుగుతుంది కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకి దాదాపు 915 రూపాయలు లాభాలను గడిస్తూ
ఇవాళ కోకో రైతుల్ని నష్టపరుస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. అంటే కంపెనీలకు, కార్పొరేట్ చాక్లెట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయల లాభాలు, ఇవాళ రైతులకు నష్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కలగజేసుకుని కిలో కోకో గింజలు 500 రూపాయలు కొనుగోలు చేయండి అని చెప్పినా సరే కంపెనీలు ముందుకు రాలేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఇది సరైనది కాదు. కాబట్టి ఎప్పటికైనా రైతు అడుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి ఇవాళ కోకో రైతులను ఆదుకోవాలి. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు అడ్డగోలుగా కొనుగోలు చేసి రైతులు నష్టపరుస్తూ కొనుగోలు చేసిన గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి ఆ వ్యత్యాస ధర కూడా కంపెనీలు చెల్లించాలి. ఇట్లాంటి డిమాండ్స్ మీద, న్యాయమైన డిమాండ్స్ మీద మా పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కోకో రైతులందరూ కూడా ఐక్యంగా ఈ పోరాటం కొనసాగిస్తారు. ప్రభుత్వం అలాగే కంపెనీలు దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఆ రకంగా కంపెనీలు ఇప్పటికైనా దిగి వచ్చి వాళ్ళ న్యాయమైన ధర ఇచ్చి కోకో రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటం, ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువే ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి షష్టమ వార్షిక ఉత్సవాలు సోమవారం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ శాస్త్రి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని, ఆధ్యాత్మిక విలువలు పెరిగినప్పుడు మనిషి సన్మార్గంలో పయనిస్తాడని, ప్రస్తుత సమాజానికి ఇది ఎంతో అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ధర్మ కార్యాచరణతో మెలగాలని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ప్రతిష్ట 2019 మే 19వ తేదీన చేశామని, నేటికి 6 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 6 సంవత్సరాలలో పెద్దలందరి సహకారంతో అనేక విశేష కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధి ఆకాంక్షిస్తూ అమ్మవారికి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి మండపార్చనలు, ఆవాహనలు, విశేష పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి కుంభజలంతో మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు అర్చక స్వాములు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, రైతులు, వ్యాపారస్తులు తదితరులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందారు. విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి కుబేర స్థానమైనటువంటి ఉత్తరంలో వెలుసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి షష్టమ వార్షికోత్సవ వేడుకలు 6 వసంతాలు పూర్తి చేసుకుని పునర్నిర్మాణం చేసిన తర్వాత ఆలయాన్ని 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రాతకాలం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, పంచగవ్య ప్రశ్న ఇత్యాది కార్యక్రమాలతో పాటు మండపారాధన, సర్వదేవత ఆవాహన జరిగిన తదుపరి అమ్మవారికి విశేషంగా అభిషేకం, మూల విరాటికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించేటువంటి వైభవోపేతమైనటువంటి కార్యక్రమం ఈ రోజున కన్నుల పండుగ భక్తులందరి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ గారి ఆధ్వర్య పర్యవేక్షణలో కమిటీ సభ్యులందరూ కలిసి వైభవంగా కన్నుల పండుగ నిర్వహించుకోవడం. ఈ కార్యక్రమంలో అమ్మవారికి విశేషంగా అర్చనలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి చేసి ఆ పూర్ణాహుతి చేసినటువంటి ఆ కుంభజలంతో అమ్మవారికి అభిషేకం చేయడం విశేష కార్యక్రమంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది అమ్మ అనుగ్రహం మన పట్టణం పైన, మన పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరిపైన ఉండి వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాది రంగాల్లో దినదిన ప్రవర్ధమానమై వంశం తరించాలి అనంటే మన ఆధ్యాత్మికంగా ఒక అడుగు వేస్తే మన తర్వాత తరాలు కూడా ఆధ్యాత్మిక పనుల్లో పయనిస్తే అప్పుడు మాత్రమే సమాజంలో ఉన్నత విలువలు అనేవి ఏర్పడతాయి. ఆ ఆధ్యాత్మిక విలువలను అమ్మ ప్రసాదించాలని పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెంది రాష్ట్రంలో ఒక మంచి అగ్రగామి పట్టణంగా అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ సర్వజనులు సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం, అదృష్టప్రదం. ఈ పట్టణవాసులు చేసుకున్నటువంటి అదృష్టాన్ని భావిస్తూ సర్వే శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాలు చేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 6వ వార్షికోత్సవ మహోత్సవాన్నంతా కూడా ఆలయ కమిటీ వారంతా కూడా విశేషంగా యొక్క కార్యక్రమాన్నంతా కూడా నిర్వహించి ఉన్నారు. అందులో భాగంగా వేకువజాము నుంచే అమ్మవారి యొక్క ఆలయంలో ముందుగా అమ్మవారి నిత్య పూజాది కార్యక్రమాలతో పాటు గణపతి పూజ, ఆలయ స్థల భూభాండ శుద్ధి కోసం పుణ్యాహవాచనము, శరీర శుద్ధి కోసం పంచగవ్య ప్రాసన, అదేవిధంగా వాస్తు పురుష మండపారాధన,
క్షేత్రపాలక మండపారాధన, నవగ్రహ మండపారాధన, చతుషష్ఠి యోగిని మండపారాధనతో పాటు సర్వతోభద్ర మండపారాధనతో పాటు నూకాలమ్మ అమ్మవారి ప్రధాన కలశ స్థాపన చేసి అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో పాటు వేదమంత్రోచ్చారణ మధ్య అమ్మవారి యొక్క మూల విరాట్కి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అదేవిధంగా అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమం, కళాహోమాలను నిర్వహించి ఆ కళలంతా కూడా అష్టోత్తర శత కలశాల రూపంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నాం. ఈ హోమాది కార్యక్రమాలు చేయడం ద్వారా మనకి సంవత్సరంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అదేవిధంగా అనేక విధాలైనటువంటి భక్తులంతా కూడా ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి దోషములు అమ్మవారి పూజాది కార్యక్రమాల్లో కానీ లేదా భక్తి లోపం కానీ శక్తి లోపం కానీ జరిగినటువంటి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటువంటి లోపాలంతా కూడా సరిచేసుకునేటువంటి అవకాశం మనకి వార్షికోత్సవ రూపంగా మనందరికీ కూడా అనేక విధాలైనటువంటి ఆలయాల్లోనూ అనేక రకాల పద్ధతులతోనూ అమ్మవారికి స్వామివారి పూజాధికారులు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా చతుషష్ఠి కళాయోగిన్యై నమః అమ్మవారికి ఒక మానవ శరీరానికి కానీ లేదా ఒక విగ్రహానికి కానీ ప్రతి వ్యక్తికి 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలు అమ్మవారికి తిరిగి సంప్రాప్తించి భక్తులందరికీ కూడా అమ్మవారు వరాన్ని ప్రసాదించాలి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలనేటువంటి ఆకాంక్షతో విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు సభక్తిపూర్వకంగా ఆలయ కమిటీ వారు వేదమంత్రాల మధ్య వేద పండితుల మధ్య యొక్క కార్యక్రమాలంతా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంత ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీమూర్తులంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయంలో అన్నసంతర్పణాది కార్యక్రమాలంతా కూడా అంగరంగ వైభవంగా జరిగి యొక్క కార్యక్రమాలంతా కూడా సభక్తిపూర్వకంగా పూజాధికారులు చేయడం జరిగింది. శ్రీమాత్రే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం కోయిలగూడెంలో ఆకట్టుకున్న తిరంగ యాత్ర, పాల్గొన్న ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, కూటమి నేతలు, ప్రజలు. లింగపాలెం కోయిలగూడెంలో విజయవంతమైన మినీ మహానాడు, పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తదితరులు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి జల్లేరు జలాశయంలో 2 బాలులు మృతి, శోకసంద్రంలో బంధువులు, కుటుంబీకులు. జంగారెడ్డిగూడెం మైసన్నగూడెంలో కన్నుల పండుగ ప్రారంభమైన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు, నూకాలమ్మ ఆలయంలో వార్షిక మహోత్సవ పూజలు, పాల్గొన్న భక్తులు. వివాహ దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేసిన వాణిజ్యవేత్త కర్పూరం త్రివిక్రమరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.